జయ శ్రీమన్నారాయణ. ఈ మధ్య గరికపాటి స్వామిని గురించి ఎవరికి ఇష్టప్రకారం పడి వాళ్ళు మాట్లాడుతున్నారు. గరికపాటి గారు ఎక్కడైనా సరే నేను భగవంతుని, నేను మంచివాణి అని చెప్పుకోలే. ఆయన ప్రవచనాలు చెప్పినాడు. అందులో మంచి ఉంటే తీసుకోవాలి, మంచి లేనప్పుడు మీ ఇష్టం. అది ఆయన వ్యక్తిగత విషయాలతో ఇతరులకు పని లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. మీరు కూడా మీ వ్యక్తిగత విషయాలలో ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి, సర్వసాధారణం. ఎంతోమంది మరి మన చరిత్ర లేకపోతే విశ్వామిత్రుడైతేమి గొప్ప గొప్పవారు ఎంతోమంది కూడా అనేకమైన తప్పులు చేసింటారు, అనేక రకాల మంచి చేసింటారు. అటువంటి విషయాలతో మనం వ్యక్తిగతంగా మనం దూషించాల్సిన పని లేదు. మరి దూషించాలా అనుకుంటే అప్పుడే మనం ఎప్పుడైతే ఏదైనా మన దృష్టిలో తప్పు జరిగింది అని తెలిసినప్పుడే మనం మాట్లాడాలి. ఒక్కొక్క ప్లేటుకు 3 పూరీలు అనుకోండి, 6 ప్లేట్లు తిన్నారు, 18 పూరీలు, 19వ పూరి పక్కనున్న వాడు తింటావా అని అంటే ఈ పూరీలు బాగలేవన్నట్టు ఉంటుంది. మరి 6 ప్లేట్లు ఎలా తిన్నారు? అవి అప్పుడే చెప్పాలి మనకు ఫస్ట్లోనే, ఇది బాగలేదు అని. అంతా చూసుకొని బాగలేవు అని అంటే ఎట్లా? వానకు తరచని మానవుడు ఉండడు, పాపము చేయని మానవుడు ఉండడు, పుణ్యము చేయని మానవుడు కూడా ఉండడు. అంతేగాని ఏదో పాపాన్ని పట్టుకొని, ఏదో చిన్న తప్పులను పట్టుకొని ఒక గొప్ప మహానుభావుని దూషించడం చాలా తప్పు. అవును, స్కూళ్ళల్లో మరి చదువులే కదా ముఖ్యము. ఏదో ఒక చిన్న పొరపాటు అది రైటో, కానీ ఉన్నవాళ్ళు 95 మంది ఉన్నారు, లేనివారు 5 మంది ఉన్నారు. ఆ 95 మందిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట అనిండొచ్చు, తప్పేముంది అందులో. మరి ఉచిత బస్సు పెట్టింది బీదవారికే కదా. బస్సు ఎక్కేది బీదవారు 2, 3 అయితే మరి టీచర్లు, ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు ఎంతోమంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరి మీరైనా టికెట్ తీసుకుంటున్నారా? మాకేం ఉచిత బస్సులు పెట్టినారని మనం అనుకుంటున్నాం కదా. అవును, ఒక మాట మాట్లాడిండొచ్చు, చదువు అయా ముఖ్యము, పిల్లలకు కోడిగుడ్లు ఇంకొకటి కాదు అని. అందులో తప్పేముంది ఒక రకంగా చూస్తే? దాన్ని పట్టుకొని ఏమేమో అన్య మతాల వాళ్ళు కదా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు గొప్పవారిని. అది జన్మజన్మలకు ఆ పాపం పోదు. అయినా భగవంతుడు వారిని శిక్షించాలనుకుంటే శిక్షించగలుగుతాడు. వాళ్ళు మంచి చేస్తున్నారనే వాళ్ళు ముందుగా వెళ్ళిపోతున్నారు, మంచిగానే ఉన్నారు. విమర్శించితే గొప్ప వాళ్ళమవుతామా? ఎప్పుడూ కాలేం. మనలో గొప్పతనం ఉంటేనే అవుతాం. మరి ఒక సినిమా కోసము, రిలీజ్ కోసము మరి సాక్షాత్తు భగవంతుని లాంటి వాడు మరి ఈయన చిన్నజీయర్ స్వామి వచ్చినాడు, అదే రిలీజ్ చేసిన ఆ సినిమా మరి ఫెయిల్ అయింది. అంతటితోనే ఆయన భగవంతుడు కాకుండా పోతాడా? ఎప్పటికీ భగవంతుడే. మనము కూడా గొప్పవారిని ఏదైనా వారి వ్యక్తిగతంలో పని లేదు, కానీ వాళ్ళ ఇలా చేయండి అలా చేయండి నా మాదిరే జీవించమని ఎక్కడా చెప్పలే. మంచిగా జీవించండి, మంచిగా ఉండమని చెప్పినాడు. ఆయన ఆదర్శాలు తీసుకొని ఎంతోమంది గొప్పవాళ్ళైనారు. గరికపాటి ఆదర్శాలు తీసుకొని ఆయన మంచి మాటలు విని చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళు అయిన చరిత్ర గరికపాటికి ఉంది. ఎక్కడా ఎవరిని కూడా ద్వేషించే మాట ఎప్పుడూ మాట్లాడలేదు గరికపాటి. అందరినీ ప్రేమించండి, అందరినీ మంచిగా చూడమనే చెప్పడం జరిగింది. నిజము దరిద్రము, అబద్ధం అదృష్టం అన్నట్టు ప్రజలు ఉన్నారు, కానీ గరికపాటి నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నాడు. గరికపాటి చెప్పే నిజాలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. గరికపాటి గారు ఎప్పుడు కూడా భగవంతుడే, అది వాస్తవం. గరికపాటి మాటలు విని ఎవ్వరూ చెడిపోయిన చరిత్రలో లేరు. అందరూ కూడా మంచిగా జీవించేవారే ఉన్నారు, కానీ చెడిపోయిన వారు లేరు. అది సత్యం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.